సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు ఈ సిల్వర్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ ఒకటి రావడం జరిగింది. ఒకసారి నేను చదువుతాను బ్రేకింగ్ న్యూస్ ఏంటో సార్. వెండి పథకాల్లోకి కొత్త పెట్టుబడులు వద్దు అంటే సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎటువంటి కొత్త పథకాలు అలో చేయట్లేదంటూ కూడా కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ధరలు అనూహ్యంగా పెరిగిన ఫలితంగా ఈ డెసిషన్ తీసుకున్నారంటూ కూడా వార్త రావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిల్వర్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్లట్లేదు, ఇప్పటి నుంచి ఆపేస్తున్నామంటూ కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నిర్ణయం తీసుకున్నాయి. అంటే ఇప్పటి వరకు ఎలా ఉండిందంటే బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్న వేళ అంటే ఎవరైతే ఫిజికల్గా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సిల్వర్ ఈటీఎఫ్స్ అనేవి ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలుగా ఉన్నాయి. సరే, ఈ ధరలు పెరిగిపోతున్న వేళ ప్రతి ఒక్కరూ కూడా ఈ సిల్వర్కి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయంటే అన్వేషిస్తున్న టైంలో ఈటీఎఫ్స్లోకి రావడం జరిగింది. రీసెంట్గా చాలా కంపెనీస్ కూడా సిల్వర్ ఈటీఎఫ్స్ని తీసుకురావడం జరిగింది. బట్ ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఉన్న పలంగా సిల్వర్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆపేస్తున్నామంటూ కూడా మరి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ నిర్ణయం తీసుకున్నాయి. కాబట్టి సో ఏంటి నెక్స్ట్ ఏంటి అసలు? ఇది యాక్చువల్గా ఒక గ్లోబల్గా జరిగిన డిమాండ్ అండి. మనం ఎకనామిక్స్లో చదువుకుంటాం, డిమాండ్, సప్లై, ప్రైస్ అని మూడు ఉంటాయి. ఈ డిమాండ్, సప్లై, ప్రైస్ ఈ మూడు కూడా అనుసంధానంగానే ఉంటుంది. డిమాండ్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో సప్లై ఉండదు. ఇప్పుడు చూడండి, మనకి గోల్డ్ కానీ సిల్వర్ కానీ అవి మైనింగ్లోంచి తీయాలి బయటికి. అది ఫిజికల్గా తీయడం అంటే చాలా కష్టం, టైం టేకింగ్ ప్రాసెస్. రాత్రికి మనం 100 కిలోలు తయారు చేయలేము, అది చాలా టైం పట్టే ప్రాసెస్. సో దాంతో ఏమవుతుందంటే మనకి సప్లై లేదు. సప్లై ఎప్పుడైతే లేదో డిమాండ్ హ్యూజ్గా పెరిగిపోయిందో తద్వారా ప్రైస్ పెరిగిపోయింది. అది మామూలు లాజిక్. సో ఇలా ప్రైస్ పెరుగుతుందో సిల్వర్ మీద కానీ గోల్డ్ మీద కానీ జనాలందరూ కొందాం అనుకుంటారు. ఒక టైంలో ఎలా ఉండేదంటే అండి, కిలో బంగారం వెండి కిలో వచ్చేసి మనకి ₹1,00,000 ఉండేది. ₹1,00,000 కిలో వెండి అంటే మనం ఫిజికల్గా కొనుక్కుంటే కెపాసిటీ చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు అమాంతం 2,00,000 అయిపోయింది. 2,00,000 వెళ్ళిపోయినప్పుడు మనం ఫిజికల్గా దాన్ని కొనాలంటే చాలా కష్టం. సో కాబట్టి ఏమైనా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయా అంటే మనకి ఈటీఎఫ్స్ గురించి మనకి చాలా పాపులర్ అయినాయి. గత 3 సంవత్సరాలుగా కూడా మనకి యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈటీఎఫ్స్ గురించి చాలా ప్రచారం జరిగింది. కాబట్టి కామన్ మ్యాన్ కూడా తెలిసిపోయింది, ఒక ఈటీఎఫ్ ద్వారా కూడా మనం కొనుక్కోవచ్చు గోల్డ్ సిల్వర్ కొన్ని తెలిసిపోయింది. సో తద్వారా ఏమైందంటే ఎక్కువ మంది ఎప్పుడైతే కొనడం మొదలు పెట్టారో, చూడండి, మనం కొనాలి అంటే వేరే వాళ్ళు అమ్మాలి. ఇప్పుడు ఎందుకంటే లేదు, మనకి సప్లై లేదు కాబట్టి ఎవరు నమ్ముతుంటే మనం కొనుక్కోవాలి. అమ్మేవాళ్ళు ఎవరు లేరు, జీరో. కొనేవాళ్ళు పెరిగిపోతున్నారు. సో ఎలా బ్యాలెన్స్ చేయాలి? సో కాబట్టి తాత్కాలికంగా కొంచెం ఈ వేవ్ తగ్గేంత వరకు కూడా అన్ని ప్రముఖమైన మనకి ఏఎంసీ కంపెనీస్, మనకి యూటీఐ కావచ్చు, యాక్సిస్, కొటక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ అందరూ కూడా 14th October 2025 నుంచి ఆపేశారు. ఇక్కడ నుంచి మనం ఫిజికల్గా మనం కొనడానికి లేదు, మనకి ఆన్ ట్రేడింగ్ ద్వారా ప్లాట్ఫామ్ ద్వారా డిమాట్ ద్వారా ఈటీఎఫ్స్లోకి పెట్టుబడులు కొత్తగా తీసుకోవట్లేదు. అయితే కొన్ని ఎస్టీపీలు ఎస్ఐపి కానివ్వండి, ఎస్టీపీ కానీ ఎవరైతే జరుగుతున్నాయో లాంగ్ బ్యాక్ నుంచి ఒక 3 months నుంచి 1 year నుంచి వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ లంసమ్గా ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం తీసుకోవట్లేదు. సో మనకి చూస్తే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొన్ని పాపులర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ కానివ్వండి, అవి కూడా లంసమ్గా యాక్సెప్ట్ చేయవు. మీరు కావాలంటే ఎస్ఐపి వేయండి అంటారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే వాల్యూమ్స్ అనేవి పెరిగిపోతుంటాయో అక్కడ బై చేయడానికి షేర్స్ దొరకవు, ఇట్లాంటి గోల్డ్ సిల్వర్ దొరకదు. అయితే మీరు గతంలో చూసుకుంటే ఇది ఫస్ట్ టైమా ఇండియాలో ఇలా పెరగడం సిల్వర్ అంటే కాదు. 2009లో కూడా మనకి 60% పెరిగింది రేటు. 2000 ఫాలో 2010లో కూడా 60% పెరిగింది. అంటే ఇప్పుడు ఒక 100% మీకు ఈ గ్రోత్ అనేది ఒకే రోజు చూశారు. గతంలో 2009, 2010లో 60% కంటిన్యూస్గా 2 సంవత్సరాలు పెరిగింది బాగానే. అలా ఎప్పుడైతే మార్కెట్లో ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెరుగుతుందో ఒక 1 year 2 years గ్యాప్ ఇచ్చి మళ్ళీ పట్టం మొదలు పెడుతుంది. మీరు చూస్తే గతంలో 2013లో -26% పడిపోయింది గోల్డ్, సిల్వర్ రెండు కూడా. సిల్వర్ పడిపోయింది. సో మీరు చూస్తే ఈవెన్ 2014లో కూడా మనకి -15%, 2015లో కూడా -5%. సో ఎంతైతే పెరిగిందో మళ్ళీ ఫాలోడ్ బై 2 years తర్వాత మళ్ళీ పట్టం కూడా జరిగింది. రీసెంట్గా 2020 తీసుకుందాం. 2020లో కూడా మీకు 45% పెరిగింది సిల్వర్. మళ్ళీ ఫాలో బై నెక్స్ట్ 2021లో మళ్ళీ 5% పడిపోయింది. సో ఇప్పుడు చాలా కంపెనీస్ ఆపడం కూడా దృష్టి ఏంటంటే ఇది తాత్కాలికమైన హైక్. ఎవరైతే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ఫాలోడ్ బై 2 years తర్వాత లాస్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంది. కాబట్టి మంచి పరిణామం అండి ఆపడం అనేది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక్కసారి ఓవర్ నైట్ పెరగకూడదు. గ్రోత్ అనేది ఎప్పుడైనా స్టెప్ బై స్టెప్ రావాలి. ఈ ఇయర్స్ 10% పెరిగింది,
నెక్స్ట్ ఇయర్ 5% పెరిగింది, తర్వాత 20% పెరిగింది, అది మంచి గ్రోత్, అది స్టెప్ బై స్టెప్ గ్రోత్. ఒకసారి రాకెట్ లాగా పైకి పోయింది అంటే రేట్ మాత్రం మళ్ళీ పడే అవకాశం చాలా ఉంది. ఎప్పుడైనా గ్రోత్ అనేది ఇలా స్టెప్ బై స్టెప్ ఉండాలి, కానీ ఒక్క రోజులో ఇలా వచ్చేస్తే మాత్రం అది ప్రమాదకరం. అదేదో అంటారు పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు పెద్దవాళ్ళ వరకు నేను చెప్పలేదు. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు అదే ఇప్పుడు 2027, 2028 నెగిటివ్ వస్తుంది. ఎందుకు అంటే మనం అదే చెప్తున్నాయి, మన పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏం చెప్తున్నాయి అంటే 2010 నుంచి తీసుకున్నా కూడా ట్రాక్ రికార్డు ఎప్పుడైతే సిల్వర్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి కంటిన్యూస్గా 2 సంవత్సరాలు పెరిగింది అంటే 3 సంవత్సరాలు పడిపోవాల్సిందే. మన గతంలో చరిత్ర అది. సో కాబట్టి ఇప్పుడు కూడా హైప్ వచ్చింది, మళ్ళీ వెంటనే పడుతుంది. సో ఎప్పుడు చూడండి స్టెప్ బై స్టెప్ మెట్ట ద్వారా అలాగని లిఫ్ట్లో వెళ్తే అలా పడుతుందో మళ్ళీ డెఫైల్ కింద పడుతుంది. సో కాబట్టి ఇప్పుడున్న పరిణామాల దృష్ట్యా చాలా కంపెనీస్ కూడా ఈటీఎఫ్స్లో తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్చేంజ్ ట్రేడ్ చేయాలి, వాళ్ళు ఇంకొంచెం ట్రేడ్ చేయాలంటే తక్కువలో కొనుక్కుని ఎక్కువలో అమ్మాలి, వాళ్ళకి అవకాశం దొరకట్లేదు యాక్చువల్గా. సో ఎవరు కొనేవాళ్ళు లేరు, అందరూ కొనుక్కునే వాళ్ళు తప్ప అమ్మేవాళ్ళు లేరు. సో కాబట్టి ఈటీఎఫ్స్ అనేది తాత్కాలికంగా ఆపడం జరిగింది. సో అయితే సార్ ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసేసారు. ఈ మధ్య కోటెక్ లాంటి కంపెనీలు, తర్వాత నిపాన్ లాంటి కంపెనీస్ అంతా కూడా లాస్ట్ అంటే జస్ట్ లేటెస్ట్గా కూడా చాలామంది ఈ ఈటీఎఫ్లోకి వచ్చేసారు. అంటే చాలామంది ఆకర్షితులై పెట్టుబడులు కూడా పెట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా ఒక్క రోజులో బ్రేక్ వేసేసారు. కాబట్టి ఇది యాక్చువల్గా అమ్ముకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఉందండి, కొనడానికి అయితే లేదు. ఓకే, అమ్మేసుకోవచ్చు, ఎగ్జిట్ అయితే రావచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు, ఈటీఎఫ్స్ నుంచి ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. ఈ ఎస్టీపీ జరుగుతుంది, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ జరుగుతుంది, ఎస్ఐపి జరుగుతూనే ఉంది. సో మనకి ఎగ్జిట్ అయితే ఆప్షన్ ఉంది, కొత్తగా ఎంట్రీ ఆప్షన్ లేదు అంతే. సో ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. ఎవరైతే కొంచెం 3 years బ్యాక్ 2 years బ్యాక్ పెట్టాము, ఇప్పుడు మంచి లాభం అయితే వచ్చింది అన్నప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. మనం మార్కెట్లో పట్టడం అంటే ఏంటంటే అర్థం ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే అర్థం. ఎవరైతే ఒక 1 year చూసి అందరూ ప్రాఫిట్ బుక్ చేయడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా దాని ప్రైస్ తగ్గుతూ వస్తుంది. సో అంతే జరుగుతుందండి మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో అయినా సరే, ఈటీఎఫ్లో అయినా సరే, సిల్వర్లో, గోల్డ్లో మనకి జరిగేది ఏంటంటే ఎప్పుడైతే అమ్మకాలు ఎక్కువ ఉంటాయో మార్కెట్ పెరుగుతుంది, కొనటాలు ఎక్కువ జరిగినప్పుడు మార్కెట్ పెరుగుతుంది, అమ్మటాలు వాళ్ళు పెట్టినప్పుడు మళ్ళీ కరెక్షన్ అయితే వస్తుంది. సో మనం చెప్పేది చాలామంది నాకు కాల్ చేస్తున్నారు పర్సనల్గా కూడా, నేను చెప్తున్నాను వెయిట్ చేయండి, మనకి రాబోయే రోజుల్లో ఎంతైనా పడుతుంది సిల్వర్, గోల్డ్. ఇది ఒక గ్లోబల్ వచ్చిన సిచ్యువేషన్ కాబట్టి అది నిజంగా అంత డిమాండ్ లేదు, దానికి ఒక వేవ్ లాగా వచ్చింది. సో వేవ్ లాగా ఎప్పుడు వచ్చినా సరే మనకు అది కొంచెం పడే అవకాశం అయితే చాలా ఉంటుందండి. సో అంటే మొత్తానికి ఇప్పటివరకు ఎవరైతే రీసెంట్ టైమ్స్లో ఇన్వెస్ట్ చేశారో సిల్వర్ ఈటీఎఫ్లో వాళ్ళైతే మాత్రం అంటే సెల్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది, కానీ బట్ కొత్తగా బై చేయడానికి అయితే మాత్రం ఎక్కడ టాక్సేషన్ పడుతుందండి. షార్ట్ టర్మ్ లో సేల్స్ చేస్తే టాక్సేషన్ బాగా పడుతుంది, మన స్లాబ్ ఏదైతే అది పడుతుంది. కాబట్టి 1 year 2 years వెయిట్ చేసిన తర్వాత మనం లాంగ్ టర్మ్ లో అమ్ముకోవడానికి లాభం అని చెప్తాను. ఎందుకంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ దీనికి ఈక్విటీ లాగా ఉండదు, దీనికి వేరుగా ఉంటుంది. కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ షార్ట్ టర్మ్ లో అయితే మనకి ఏంటంటే 20% ఉంటుంది ఈక్విటీస్ లో. అలా కాదు, మనం ఏ స్లాబ్ లో ఉంటే ఆ స్లాబ్ లో 30% స్లాబ్ లో ఉంటే 30% స్లాబ్ లో పడుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ లాగా వెయిట్ చేసి అమ్మడం మొదలు పెట్టని చెప్తాను. ఓకే, సో అంటే మొత్తానికి ఏదైనా సరే ఒక గ్రోత్ అనేది, ఒక పెరుగుదల అనేది అది గ్రాడ్యువల్గా ఒక స్టెప్ బై స్టెప్ వస్తేనే అది ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా మనం పరిగణించవచ్చు. అంతేగాని ఒక్క రోజులో ఇలా ఉన్నది ఇలా అయిపోయిందంటే ఇప్పుడు మన కళ్ళ ముందు చూస్తున్న సిల్వర్ ఈటీఎఫ్ లాగా దాని పరిస్థితి ఉండొచ్చు అంటారు. అవునండి, ఎప్పుడు రాకెట్ లాగా వెళ్ళదు పైకి, మాత్రం పడుతుంది అది గ్యారంటీగా. మన చూడండి రాకెట్ క్రాకర్స్ వచ్చాయి, ఇప్పుడు దీవాళి వచ్చింది, రాకెట్ పెడతాం పైకి వెళ్తే మళ్ళీ కింద పడుతుంది అది. ఎగ్జాక్ట్లీ కాబట్టి ఈ రాకెట్ గుర్తుంచుకుంటే చాలండి. ఇప్పుడు కూడా రాకెట్ లా పెరిగినప్పుడు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడే కరెక్ట్గా ఉంటుంది చెప్తున్నారు. సో అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఫిజికల్గా గోల్డ్ కొనలేకపోతున్నాము, లేదంటే ఫిజికల్గా సిల్వర్ కొనలేకపోతున్నాము, సరే మనకి వేరే ఇతర ఈటీఎఫ్ లాంటి మార్గాలు ఉన్నాయి కదా దాంట్లో పెట్టుబడి పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి మొత్తానికి ఇదైతే మాత్రం చాలా పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి. ఎక్కువ నార్త్ సైడ్ ఉన్న క్లయింట్స్ అందరూ కూడా మాకు దీవాళికి గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొంటారు సెంటిమెంటల్ గా. అసలుకే ఆల్ టైమ్ హైలో ఉన్నాయి రెండు. ఎట్లాంటి టైంలో మనం ఆప్షన్ కూడా ఇచ్చామంటే ఆ పేరు వైపు ఇంకా ఎక్కువ కొంటారు. సో కాబట్టి తాత్కాలికంగా అది కూడా దృష్టిలో పెట్టుకొని దీవాళి ముందు ఆపేశారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.